ప్రశాంత్ నగర్లో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు రావడంతో తాము ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు. సబ్ రిజిస్టర్ కె వేణుగోపాల్ మరియు అతని సిబ్బంది డాక్యుమెంట్ రైటర్స్ ను విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు. కొంతమంది డాక్యుమెంట్ రైటర్స్ ఆఫీసులోనే ఉన్నారని, వారు అక్కడ ఉండాల్సిన అవసరం లేదని, వారి వద్ద ఉండకూడని కొన్ని డాక్యుమెంట్స్ వారి వద్ద లభించాయని, వీటన్నిటికీ క్షుణ్ణంగా విచారించి చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. నమస్తే అండి, నా పేరు ఆనంద్ కుమార్, డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్. ఈరోజు ఇక్కడ కొన్ని ఎలిగేషన్స్ పైన మా యొక్క సూపీరియర్ ఆఫీసర్స్ దృష్టికి తీసుకొస్తే వాళ్ళ యొక్క ఆర్డర్స్ ప్రకారము సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. కూకట్పల్లిలో ఉన్న ఎస్ఆర్ఓ ఆఫీస్ పైన ఈరోజు మేము మా యొక్క టీమ్ తోటి సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. ఈ సర్ప్రైజ్ చెక్లో భాగంగా ఇక్కడ ఎస్ఆర్ఓగా పనిచేస్తున్న కె వేణుగోపాల్ రెడ్డి గారు ప్లస్ వాళ్ళ స్టాఫ్ ప్లస్ లోపల ఉన్న కొంతమంది డాక్యుమెంట్ రైటర్స్ వాళ్ళందరినీ విచారణ చేస్తున్నామండి. కొన్ని అవకతవకలు ఇక్కడ లోపల జరుగుతున్నాయి మా దృష్టికి వచ్చాయి. సో అవన్నీ కూడా ప్రొసీడింగ్స్ మేము రికార్డ్ చేస్తున్నాం. సార్, ఇప్పుడు ఏమన్నా గుర్తించారా మీరు? అవకతవకలు జరిగిన డాక్యుమెంట్స్ ఏమైనా గుర్తించారా? కొన్ని డాక్యుమెంట్స్ ఎక్కడైతే అసలు డాక్యుమెంట్ రైటర్స్ దగ్గర ఉండకూడదు ఆ డాక్యుమెంట్ రైటర్స్ దగ్గర కొన్ని ఉన్నాయి. అట్లాగే కొంతమంది డాక్యుమెంట్ రైటర్స్ లోపల ఉన్నారు. వాళ్ళ డాక్యుమెంట్ రైటర్స్కి యాక్చువల్గా పనేం లేదు లోపల రిజిస్ట్రేషన్ ఆఫీస్లో, అయినా వాళ్ళు లోపలికి వచ్చినారు. సో కాబట్టి ఆ విధంగా కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. డాక్యుమెంట్ రైటర్లు ఏమన్నా అదుపులోకి తీసుకున్నారా మీరు? ఇప్పుడు విచారణ జరుగుతున్నామండి. ఇంకా ఇది విచారణ, ఇది సర్ప్రైజ్ చెక్. ఇది దీంట్లో ఎంక్వైరీ అనేది ఉంటుంది, విచారణ ఉంటుంది. దీంట్లో దోషులు అనేది తేలిన తర్వాత దాని